గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్ని అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానం చేసి మొత్తంగా 420 హామీలు 6 గ్యారెంటీలు 100 రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారెంటీ కార్డులు ఇచ్చి అఫిడవిట్లు రాసి బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు, తెల్లారి లేస్తే అరుపులు, గావు కేకలు, బూతులు, ఇది తప్ప 18 నెలలుగా చేసిందేమీ లేదు. కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి, బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావు అని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసిండ్రో రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తా అని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ వాళ్ళు తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి, ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నది బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగాడు అడిగినట్టు అడుగుతుంటే, ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి, ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి. వాస్తవం ఒకటి మాత్రం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది ఆనాడు కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు, ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్లేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు, ఎందుకన్నా ఇదంతా అని. నేను అడిగినా, మరి నీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా, ఎక్కడ పోయిండు అన్న ఢిల్లీకి పోయిండు అన్నాడు. ఎందుకు పోయిండు, ఏమిటి పోయిండు అని నేనన్నా. ఎరువుల బస్తాల కోసం పోయిండు అన్నా అన్నాడు. ఎరువుల బస్తాల కోసం పోయిండట. ఎట్లుందంటే ఇది, వెనకటికి ఎవడో తాటి చెట్టు ఎక్కిండట. ఎందుకు ఎక్కిన తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కిన అన్నాడట. రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరైనా నమ్ముతారా రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు, కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో, ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు. మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచిగా ముద్దు పేరు పెట్టిండ్రు, పే సీఎం. పే సీఎం అంటే పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాపత తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు, రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు, దళితుల మీద ప్రేమ లేదు, 42% రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మోసం చేసిన బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ లేదు, 2500 రూపాయలు ఇస్తానని నువ్వు మోసం చేసిన ఆడబిడ్డల మీద కనీస గౌరవం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం కాలేదు.